నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గాంధీనగరం గ్రామానికి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 30 సంవత్సరాలుగా కొబ్బరి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి అనుభవాన్ని మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు. నమస్కారం అండి. నా పేరు పిన్నమనేని వెంకటేశ్వరరావు, దేవరపల్లి మండలం గాంధీనగరం గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. మీరు కొబ్బరి ఏ రకం వేశారండి? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? టాల్ వెరైటీ వేసాండి. 15 ఎకరాలు సాగు చేస్తున్నానండి. ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయండి? అదేవిధంగా మీ ప్రాంతంలో ఎటువంటి నేలలు అనేవి ఉన్నాయండి? ఎకరానికి 50 మొక్కలు పారుతామండి. ఎర్రగరప నేలండి మావి. మీ నీటి సదుపాయం ఏంటండి? డ్రిప్ ద్వారా నీటి ఇస్తామండి. బోర్వెల్స్ ద్వారా నీరు వస్తుందండి. కొబ్బరి చెట్ల వయసు 30 సంవత్సరాలు అంటున్నారు కదండి. ఇప్పుడు ముదురు తోటల్లో ఎటువంటి ఎరువుల యాజమాన్యం అనేది పాటిస్తున్నారండి? సంవత్సరానికి 3 సార్లు ఎరువులు వేస్తానండి. 1 అర కేజీ యూరియా, 1 కేజీ సూపర్ ఫాస్ఫేట్, 1 కేజీ పొటాష్ 3 సార్లు వేస్తానండి. పశువుల ఎరువు 50 కేజీలు, చెట్టుకి 50 కేజీలు ఇస్తానండి. చెట్టుకి 1 అర కేజీ మెగ్నీషియం, 100 గ్రాముల బోరాను ప్రతి సంవత్సరం చెట్టుకి ఇస్తాను. కింది రావటం తగ్గుతుంది కాబట్టి తప్పనిసరిగా బోరాను, మెగ్నీషియం వాడటం మంచిదని తెలియజేస్తున్నాను. కొబ్బరిలో మీరు నీటి తడులు ఏ విధంగా ఇస్తున్నారండి? డ్రిప్ ద్వారా ఇస్తానండి. శీతాకాలం కొంచెం తక్కువగా తడి ఆరేలాగా, వేసవకాలం రెగ్యులర్గా ఇస్తుంటామండి. రోజు తడి వచ్చేలాగా. కొబ్బరిలో వచ్చే పురుగులకు మీరు ఎటువంటి యాజమాన్యం చేస్తున్నారండి? మొదటి తోటలో అయితే తెల్లదోమ బెడద వల్ల పసుపు రంగు అట్టలని తోటలో కడుతున్నా అండి. లేత మొక్కల్లో ఉంటే పెరమాన్ ట్రాపులు, పచ్చట్లు, పురుగు మందులు స్ప్రే చేయటం అవి చేస్తున్నా అండి. పురుగు కోసం ఎర్ర ముక్కు పురుగులు, నల్ల ముక్కు పురుగులు కూడా ఉంటున్నాయండి కొబ్బరి మువ్వుల్లో, లేత మొక్కల్లో. మువ్వులో పురుగు మందు పోస్తామండి. ఈ పెరమాన్ ట్రాపులు వాడతామండి. పచ్చట్లు కూడా వాడుతున్నామండి తెల్లదోమ గురించి. ఎకరాకు గాను మనకి ఈ 50 చెట్లకి ఎంత దిగుబడి వస్తుందండి? చెట్టుకి యావరేజ్ 100 కాయలు వస్తాయండి. ఈస్ట్ కోస్ట్ టాల్ మొక్కలు చాలా ఎత్తుగా ఉంటాయి కదండి. ఏ విధంగా కోయిస్తున్నారు, అలాగే ఏ విధంగా కాయలు దింపుతున్నారండి? కూలీల్ని తీసుకొచ్చి దింపిస్తామండి. కాయకి 2 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారండి. మా దగ్గర కాయ 10 రూపాయలు కొంటున్నారండి. 1 ఎకరాలు 50 చెట్లు పెంచడానికి గాను మనకి ఎంత ఖర్చు అవుతుందండి? 35 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది. మనకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుందండి? 50 నుంచి 60 వేలు ఉంటుందండి. కాయ ప్రైస్ని బట్టి ఉంటుందండి. కొబ్బరి పంట సాగు గురించి, అదేవిధంగా కొబ్బరిలో పాటించే నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి, పురుగు తెగుల నివారణ, అదేవిధంగా పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.